Hi everyone, this is Radhika working as lecturer in Sir C.R. Reddy College for Women, Votluru. In this video session, I would like to discuss about the topic Introduction to Aquarium and Ornamental Fishes in the Ornamental Fishery paper for 3rd BSc 6th Sem Fishery students. Introduction to Aquarium and Ornamental Fishes. Aquarium receptacle for maintaining aquatic organisms, either freshwater or marine, or a facility in which a collection of aquatic organisms is displayed or studied. జనరల్‌గా ఆక్వేరియంస్ అనేవి ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్‌ని మెయింటైన్ చేయడానికి ఉపయోగిస్తారు. ఆ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అనేవి ఫ్రెష్ వాటర్ అవ్వచ్చు లేదా మెరైన్ వాటర్ అవ్వచ్చు. ఈ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్‌ని మెయింటైన్ చేయడమే కాకుండా వాటిని కలెక్ట్ చేయడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ డిస్ప్లే చేయడానికి కూడా ఈ ఆక్వేరియంస్‌ని ఉపయోగిస్తారు. Most aquariums are built with a tempered glass bottom for strength and the rest of the panels with plate glass. జనరల్‌గా ఆక్వేరియంస్ యొక్క బాటమ్ అనేది టెంపర్డ్ గ్లాస్తోను, సరౌండింగ్ ప్యానల్స్ అనేవి ప్లేట్ గ్లాస్తోనే మేడ్ చేస్తున్నారు. ఎందుకు ఆక్వేరియంస్ యొక్క బాటమ్ అనేది ఒక టైప్ ఆఫ్ గ్లాసు, సరౌండింగ్ ప్యానల్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ గ్లాస్ యూజ్ చేస్తున్నారు అంటే, ఎప్పుడైతే ఆక్వేరియంని వాటర్తో ఫిల్ చేసామో ఆ వాటర్ యొక్క ప్రెషర్ అనేది ఆక్వేరియం యొక్క బాటమ్ మీద పడుతుంది. సో బాటమ్ అనేది స్టాండర్డ్ మెటీరియల్తో మేడ్ చేయాలి. నథింగ్ బట్ టెంపర్డ్ గ్లాస్తో మేడ్ చేస్తున్నాం. సరౌండింగ్ ప్యానల్స్ అనేవి ప్లేట్ గ్లాస్తో మేడ్ చేస్తున్నాం అన్నమాట. You will also encounter two types of glass, regular and low iron glass. మన జనరల్గా 2 types of గ్లాస్లను చూస్తాం. ఏంటవి? రెగ్యులర్ ఒకటి, ఇంకోటి లో ఐరన్ గ్లాస్ ఒకటి. నెక్స్ట్, ఫ్రెష్ వాటర్ aquaria can be used to keep either cold water species, example goldfish, which must be kept at room temperature, or tropical species, which must be kept in heated water. జనరల్గా ఫ్రెష్ వాటర్ ఆక్వేరియా అనేది కోల్డ్ వాటర్ స్పీసీస్కి యూజ్ చేస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాపికల్ స్పీసీస్ కూడా యూజ్ చేస్తారు. కోల్డ్ వాటర్ స్పీసీస్లో వాటర్ అనేది స్పెసిఫికల్గా హీట్ అయి ఉండక్కర్లేదు. వేరాజ్ ట్రాపికల్ స్పీసీస్లో వాటర్ అనేది 76 degrees నుంచి 80 degrees ఫారెన్హీట్ వరకు మెయింటైన్ చేయాలి. ఇక్కడ కోల్డ్ వాటర్ స్పీసీస్లో గోల్డ్ ఫిష్ అనేది ఎగ్జాంపుల్ కింద కన్సిడర్ చేశారు. నెక్స్ట్, ఏ జనరలైజ్డ్ చెక్ లిస్ట్ ఫర్ ఏ ఫ్రెష్ వాటర్ ఆక్వేరియం షుడ్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. అసలు ఆక్వేరియం అనేది దేంతో మేడ్ చేస్తారు, అసలు ఆక్వేరియంకి ఉండాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి అంటే, గ్లాస్ ఆర్ అక్రైలిక్ ఆక్వేరియం. ఆక్వేరియం అనేది గ్లాస్తో కానీ అక్రైలిక్ మెటీరియల్ కానీ యూస్ చేసి ఈ ఆక్వేరియంని బుల్డ్ చేస్తాం అన్నమాట. అక్రైలిక్ అండ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఆర్ ఫైబర్ ఆర్ ప్లాస్టిక్ అన్నమాట. మన ఆక్వేరియంని డిజైర్డ్ షేప్లో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అంటే ఈ అక్రైలిక్ మెటీరియల్ని యూస్ చేసి మనం కావాల్సిన డిజైర్డ్ షేప్లో మనం బుల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సూటబుల్ స్టాండ్. ఆక్వేరియంని ప్లేస్ చేయడానికి ఒక సూటబుల్ స్టాండ్ అనేది అవసరం. నెక్స్ట్, గ్రావెల్ ఫిల్టరేషన్. ఇక్కడ ఫిల్టరేషన్ అనేది త్రూ గ్రావెల్స్ ద్వారా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకి బ్యాక్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ప్రెసిపిటేట్లో మనకి ఇంప్యూరిటీస్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్, లైటర్స్ అనేవి అవసరం. సెక్యూర్డ్ లిడ్, ఒక మూత లాంటిది. నెక్స్ట్, సైఫోన్ క్లీనింగ్ డివైస్. ఇది ఒక ట్యూబ్లా ఉంటుంది. అది ఆక్వేరియంలో ఉన్న వేస్ట్ని రిమూవ్ చేయడానికి ఈ సైఫోన్ క్లీనింగ్ డివైస్ యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్, ఆర్నమెంటల్ ప్లాంట్స్. ఆక్వేరియంలో ఆర్నమెంటల్ ప్లాంట్స్ త్రూ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఆక్సిజన్ని సప్లై చేస్తాయన్నమాట. నెక్స్ట్, హీట్ చేయడానికి. నెక్స్ట్, వాటర్ కండిషనర్ ఆర్ డీక్లోరినేటర్. అంటే ఏంటంటే డీక్లోరినేటర్ నథింగ్ బట్ అంటే నథింగ్ బట్ రిమూవల్. క్లోరినేటర్ అంటే డీక్లోరినేటర్ అంటే క్లోరిన్ని రిమూవ్ చేసేదాన్ని డీక్లోరినేటర్ అంటారు. వాటర్లో క్లోరిన్ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉంటే ఈ వాటర్ కండిషనర్ ఆర్ డీక్లోరినేటర్ ద్వారా ఆ వాటర్లోని క్లోరిన్ని రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్, థర్మోమీటర్, టెంపరేచర్ చెక్ చేయడానికి. నెక్స్ట్, వాటర్ టెస్టింగ్ కిట్స్. ఈ వాటర్ టెస్టింగ్ కిట్స్ అనేది వాటర్ యొక్క పీహెచ్ని కానీ హార్డ్నెస్ని కానీ చెక్ చేయడానికి వాటర్ టెస్టింగ్ కిట్స్ అనేవి యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఫుడ్. ఆక్వేరియంలో ఉన్న ఫిషెస్కి ఫుడ్ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో మన ఫుడ్ని ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, పొజిషనింగ్ యువర్ ట్యాంక్. ఎప్పుడైతే ఆక్వేరియంని ఎక్విప్మెంట్తో సెటప్ చేస్తామో ఆ ట్యాంక్ని ఒక సర్టెన్ పొజిషన్లో ప్లేస్ చేయాలి. ఎలా ప్లేస్ చేయాలంటున్నారు? అవుట్ ఆఫ్ డైరెక్ట్ సన్లైట్. ఆ ఆక్వేరియంకి కంటిన్యూస్గా సన్లైట్ సప్లై ఉండకూడదు. ఎందుకు అసలు సన్లైట్ సప్లై ఉండకూడదు కంటిన్యూస్గా అంటే, ఎప్పుడైతే ఆక్వేరియంకి కంటిన్యూస్గా సన్లైట్ అనేది సప్లై అయిందో ఆటోమేటిక్గా ఆక్వేరియంలో ఉన్న వాటర్ యొక్క టెంపరేచర్ అనేది రేజ్ అవుద్ది. వాటర్ టెంపరేచర్ రేజ్ అయింది అంటే వాటర్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్గల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఆల్గల్ గ్రోత్ వల్ల అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఫిషెస్ అనేవి సఫోకేషన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాయి. నెక్స్ట్, ఆన్ ఏ పర్ఫెక్ట్లీ ఫ్లాట్ సర్ఫేస్ మీద ఈ ట్యాంక్ని ప్లేస్ చేయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ అవే ఫ్రమ్ సోర్స్ ఆఫ్ హీట్కి కూడా ఈ ఆక్వేరియంని దూరంగా ఉంచాలి.
ఇవి ఏంటంటే సైఫాన్ క్లీనింగ్ డివైస్. ఇది ట్యూబ్‌లా ఉంటది. ఈ యాక్వేరియంలో ఉన్న ఇంప్యూరిటీస్‌ని బయటికి పంపించడానికి ఈ సైఫాన్ క్లీనింగ్ డివైస్‌ని యూజ్ చేస్తాం. ఇదే సైఫాన్ క్లీనింగ్ డివైస్. ఇవి ఏంటంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్. యాక్వేరియంలో ఉండే ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇవి. ఇది డీక్లోరినేటర్ ఆర్ వాటర్ కండిషనర్. ఇది వాటర్‌లో ఉన్న క్లోరిన్ లెవెల్స్‌ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇవి వాటర్ టెస్టింగ్ కిట్స్. వాటర్లో ఉన్న పీహెచ్ని కానీ హార్డ్నెస్ని కానీ టెస్ట్ చేయడానికి ఈ వాటర్ టెస్టింగ్ కిట్స్ అనేవి యూజ్ చేస్తారు. ఇది సూటబుల్ స్టాండ్, యాక్వేరియంని ప్లేస్ చేయడానికి కావాల్సిన స్టాండ్ అనమాట. నెక్స్ట్ వాటర్ సాల్ట్ అమోనియా టెస్ట్ ఆర్ ఫ్రెష్ వాటర్ అమోనియా టెస్ట్. ఇవి ఎందుకు ఉపయోగిస్తారు అంటే జనరల్గా ఫిషెస్ అనేవి అమోనియాని ఎక్స్క్రీట్ చేస్తాయి. ఆ అమోనియా అనేది ఫిషెస్కి టాక్సిక్ అన్నమాట. సో వాటర్లో అమోనియా లెవెల్స్ అనేవి ఎంత హైగా ఉన్నాయా లోగా ఉన్నాయా మనం ఈ టెస్టుల ద్వారా ఈ సాల్ట్ వాటర్ అమోనియా టెస్ట్ ద్వారా కానీ లేకపోతే ఫ్రెష్ వాటర్ అమోనియా టెస్ట్ ద్వారా కానీ మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇదేంటంటే గ్రావెల్ ఫిల్టరేషన్ త్రూ గ్రావెల్స్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ పైన ఉన్నంత వాటరు ఈ గ్రావెల్స్ ద్వారా ఫిల్టరేషన్ అంతా జరిగి కింద ఒక బ్యాగ్ ప్రెసిపిటేట్లా ఫామ్ అవుతుంది. దాంట్లో మనకి ఇంప్యూరిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. లైటర్స్ అనేవి అవసరం. నెక్స్ట్ మెచ్యూరింగ్ యువర్ ట్యాంక్. జనరల్గా మన యాక్వేరియం ఇనీషియల్గా సెటప్ చేసినప్పుడు ఆ యాక్వేరియం అనేది స్టెరైల్ కండిషన్లో ఉంటుంది. సో యాక్వేరియంలో ఫర్దర్ ప్రాసెస్ జరగాలి అంటే స్టెరైల్ కండిషన్ నుంచి మనం మెచ్యూరేషన్ కండిషన్కి తీసుకురావాలి. అంటే మెచ్యూరేషన్ అనేది ఎలా చేస్తాము అంటే మెచ్యూరింగ్ ఎ ట్యాంక్ ఇన్వాల్వ్స్ గ్రోయింగ్ ఏ పాపులేషన్ ఆఫ్ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఇన్ ద ఫిల్టర్ మీడియా. ఫిల్టర్ మీడియాలో నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాని యూజ్ చేసి మనం ట్యాంక్ని మెచ్యూర్ చేస్తాము. దిస్ బ్యాక్టీరియా ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్విక్లీ బ్రేక్ డౌనింగ్ fish waste into nitrites and then to much less toxic nitrates. ఈ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుందంటే ఫిష్ యొక్క వేస్ట్ని నైట్రైట్స్ కింద అండ్ యాజ్ వెల్ యాజ్ నైట్రేట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. వన్స్ ద aquarium has been filled and the water has been dechlorinated, switch on your equipment. జనరల్గా ఎప్పుడైతే యాక్వేరియంలో క్లోరిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయో ఆటోమేటిక్గా మనం డీక్లోరినేషన్ చేస్తాం. డీక్లోరినేషన్ చేసే ముందు ఎక్విప్మెంట్ స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఈ డీక్లోరినేషనే కాదు జనరల్గా వాటర్ని మనం చాలా వాటర్ యొక్క క్వాలిటీ అనేది తగ్గింది అంటే బై యూజింగ్ వేరియస్ టెస్ట్ ద్వారా ఆ వాటర్ యొక్క క్వాలిటీని మనం పెంచుతాం అన్నమాట. నథింగ్ బట్ ఇప్పుడు సపోజ్ వాటర్లో కనుక వాటర్ pH కానీ హార్డ్నెస్ కానీ డిఫర్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం వాటర్ ఎక్స్చేంజ్ మెథడ్లో వాటర్ని ఎక్స్చేంజ్ చేసేస్తాం అన్నమాట. ఇలా ఏ ప్రాసెస్ చేసినా సరే ఎక్విప్మెంట్ ఒక స్విచ్ అనేది ఆన్ అయి ఉండాలి. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు లీవ్ ద యాక్వేరియం ఫర్ ఎ డే ఆర్ 2. మన జనరల్గా డీక్లోరినేషన్ చేసినప్పుడు కానీ వాటర్ టెస్టింగ్ చేసినప్పుడు కానీ లేదా సాల్ట్ వాటర్ అమ్మోనియా టెస్ట్ చేసినప్పుడు కానీ ఇలా మన వాటర్ ఒక పారామీటర్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నప్పుడు వాటర్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు కానీ వాటర్ ఎక్స్చేంజ్ మెథడ్లో కానీ మనం ఏం చేస్తామంటే యాక్వేరియంని ఒక 1 day or 2 days పక్కన పెట్టేస్తాం అన్నమాట. పెట్టేసి ఏంటంటే వాటర్ యొక్క టెంపరేచర్ అనేది నార్మల్ కండిషన్లో ఉందా లేకపోతే వాటర్ యొక్క ఎక్విప్మెంట్ అనేది నార్మల్ కండిషన్లో పనిచేస్తుందా తెలుసుకోవడానికి ఈ వాటర్ ఎక్స్చేంజ్ మెథడ్ చేసిన తర్వాత జనరల్గా మనం ఆ యాక్వేరియంని మనం ఏం పట్టుకోకుండా 1 or 2 days అక్కడ పక్కన పెట్టేస్తాం అన్నమాట. నెక్స్ట్ మెయింటెనెన్స్. వాటర్ క్వాలిటీ నీడ్స్ టు బి మానిటర్డ్ ఆల్ ద టైమ్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఇనీషియల్ సెటప్ అండ్ వెన్ స్టాకింగ్ ద ట్యాంక్. జనరల్గా యాక్వేరియంలో ఒక వాటర్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. యాక్వేరియం ఇనీషియల్గా సెటప్ చేసినప్పుడు అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్వేరియంలోకి ఫిషెస్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాటర్ యొక్క క్వాలిటీని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే దిస్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద ఛాన్స్ ఆఫ్ కాజింగ్ ఎనీ డ్యామేజ్ టు ద యానిమల్స్ బికాస్ ఆఫ్ ద బిల్డప్ ఆఫ్ హై అమోనియా అండ్ నైట్రైట్ లెవెల్స్. ఇలా ఎప్పటికప్పుడు వాటర్ని చెక్ చేసుకోవడం వల్ల ఇన్ కేస్ వాటర్లో కనుక హై లెవెల్స్ ఆఫ్ అమోనియా కానీ నైట్రైట్ కానీ ఉంటే ఈ వాటర్ ఎక్స్చేంజ్ మెథడ్లో ఈ హై లెవెల్స్ ఆఫ్ అమోనియా కానీ నైట్రైట్ కానీ బయటికి వెళ్ళిపోతాయి. ఇట్ ఈస్ ఆల్సో అడ్వైజబుల్ టు టెస్ట్ ఫర్ నైట్రైట్ pH అండ్ హార్డ్నెస్. మనం వీటితో పాటు నైట్రేట్ టెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ pH అండ్ హార్డ్నెస్ టెస్ట్లు కూడా చేసుకుంటూ ఉండాలి. డోంట్ ఫర్గెట్ టు మానిటర్ ద టెంపరేచర్ ఆఫ్ ద యాక్వేరియం టు. యాక్వేరియంలో వాటర్ యొక్క టెంపరేచర్గా ఎప్పటికప్పుడు మనం రెగ్యులేట్ చేసుకుంటూ ఉండాలి, మానిటర్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్ పార్షియల్ వాటర్ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎక్సెస్ నైట్రేట్. ఎప్పుడైతే మనం వాటర్ని రెగ్యులర్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో ఎక్స్చేంజ్ చేస్తున్నామో ఇన్ కేస్ వాటర్లో కానీ ఎక్సెస్ నైట్రేట్ ఉంటే అది కూడా రిమూవ్ అయిపోతుంది. దిస్ షుడ్ బి క్యారీడ్ అవుట్ యాజ్ ఆఫ్టెన్ యాజ్ రిక్వైర్డ్. ఈ నైట్రైట్స్ రిమూవల్ కానీ అమోనియా రిమూవల్ కానీ మనం ఎప్పుడు అవసరమో ఆ వాటర్ యొక్క క్వాలిటీని బట్టి మనం రిమూవ్ చేసుకుంటూ ఉండాలి.
Remember, smaller fish tanks will require more regular maintenance as the water is less stable than in larger aquariums. జనరల్గా స్మాలర్ aquariumsకి మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ద లార్జర్ aquariums. ఎందుకని అంటే స్మాలర్ aquariumsలో వాటర్ అనేది లెస్ స్టేబుల్గా ఉంటుంది. నెక్స్ట్, ఫిల్టర్ నీడ్స్ టు బి చెక్డ్ ఫర్ క్లాగింగ్ అండ్ వేస్ట్ బిల్డప్. ఫిల్టర్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, ఆ ఫిల్టర్స్లో ఏమైనా వేస్ట్ అనేది బిల్డప్ అయిందా అని. ఇఫ్ దే రిక్వైర్ క్లీనింగ్, నెవర్ రిన్స్ దమ్ అండర్ ఎ ట్యాప్ యాజ్ దిస్ వాషెస్ అవే ద బెనిఫిషియల్ బ్యాక్టీరియా. ఒకవేళ ఫిల్టర్స్లో కనుక ఏదైనా వేస్ట్ కానీ బిల్డప్ అయితే దాన్ని డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేయకూడదు, ఎందుకంటే దాంట్లో ఉన్న యూస్ఫుల్ బ్యాక్టీరియా కూడా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇందాక మనం మెచ్యురేషన్ ట్యాంక్లో ఏం చదువుకున్నాం మనం, అక్కడ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాని యూజ్ చేసి ట్యాంక్ని మెచ్యూర్ చేస్తున్నాం. ఆ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాని ఎలా యూజ్ చేస్తున్నాం మనం, త్రూ ఫిల్టర్ మీడియా ద్వారా యూజ్ చేస్తున్నాం. అంటే ఫిల్టర్ మీడియాలో ఈ యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది అని అర్థం. నెక్స్ట్, ఇఫ్ క్లాగ్ రిన్స్ ద ఫిల్టర్ మీడియా ఇన్ సమ్ ఆఫ్ ద వేస్ట్ ట్యాంక్ వాటర్ డ్యూరింగ్ ఎ రొటీన్ వాటర్ చేంజ్. ఒకవేళ ఈ ఫిల్టర్స్లో కనుక వేస్ట్ మెటీరియల్ ఏదైనా బిల్డప్ అయితే కనుక ఎలా క్లీన్ చేస్తాము అంటే, మన యాక్వేరియం ట్యాంక్స్ ఉన్న వాటర్ని అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ ఎక్స్చేంజ్ చేసే ప్రాసెస్లో ఈ ఫిల్టర్ని మనం ఆ వాటర్ ఎక్స్చేంజ్ చేస్తున్న వాటర్లో మనం ఈ ఫిల్టర్స్ని క్లీన్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, ornamental fishes. What are ornamental fishes? Ornamental fishes can be defined as attractive, colorful fishes of peaceful nature that are kept as pets in confined spaces of an aquarium or a garden pool with the purpose of enjoying their beauty for fun and fancy. ఈ ఆర్నమెంటల్ ఫిషెస్ అనేవి చాలా కలర్ఫుల్గా ఉంటుంది, వాటి యొక్క కలర్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే వాటిని చూడగానే మన మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వాటిని జనరల్గా మన యాక్వేరియంస్లో ప్లేస్ చేస్తాం, మన యాజ్ వెల్ యాజ్ గార్డెన్ పూల్లో ప్లేస్ చేస్తాం. వాటి యొక్క బ్యూటీని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆర్నమెంటల్ ఫిషెస్ ఆర్ ఆల్సో కాల్డ్ లైవ్ జ్యువెల్స్ ఫర్ ద బ్యూటిఫుల్ కలర్స్ అండ్ ప్లేఫుల్ బిహేవియర్. ఆర్నమెంటల్ ఫిషెస్ మనం లైవ్ జ్యువెల్స్ అని అంటాం, ఎందుకంటే అవి ఎగ్జిబిట్ చేసే బ్యూటిఫుల్ కలర్స్ని బట్టి అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లేఫుల్ బిహేవియర్ని బట్టి. నెక్స్ట్, రిలాక్సేషన్ ఆఫ్ మైండ్ పర్టికులర్లీ వెన్ వీ ఫీల్ టైర్డ్ ఆర్ డిప్రెస్డ్. మనం ఎప్పుడైతే బాగా టైర్డ్ అయ్యామో లేకపోతే డిప్రెస్ అయ్యామో ఈ ఆర్నమెంటల్ ఫిషెస్ చూడడం వల్ల మన మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది. ద హాబీ ఆపర్చునిటీ టు వాచ్ ద బిహేవియర్ ఆఫ్ దీస్ టైనీ క్రియేచర్స్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్ అండ్ డెవలప్స్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ నేచర్. ఎప్పుడైతే మనం ఈ యాక్వేరియంలో ఉన్న ఫిషెస్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నామో ఆటోమేటిక్గా డే బై డే నేచర్కి మనకి ఉన్న బాండింగ్ అనేది పెరుగుతుందన్నమాట. Ornamental fishes kept in an aquarium or garden pool become an attractive focal point and add to the aesthetic beauty of the home and its surroundings. ఎప్పుడైతే ఈ ఆర్నమెంటల్ ఫిషెస్ని యాక్వేరియంలో కానీ గార్డెన్ పూల్లో కానీ ప్లేస్ చేస్తామో ఆటోమేటిక్గా వాటి యొక్క సరౌండింగ్స్ యొక్క బ్యూటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్ యూ.